ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు పేరు పెట్టబడిన స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు పొరపాట్లు చేయని వారుగా మనలో ఎవరైనా ఉంటున్నారా? మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన వాడు. ఎంత దయ! మనం ఎప్పుడు పాపంలో పడినా వెంటనే క్షమాపణకై రోధిస్తూ ఆయన కృపాసనం దగ్గరికి, ఆయన సన్నిధికి మనం పరిగెత్తుకుని వెళ్ళాలి. అంత గొప్ప ప్రేమను అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మనం అపరాధంలోనూ పాపములోనూ పడుతున్నామనే నిజాన్ని గుర్తించక మనలను మనం ఎంతగా తగ్గించుకోవాలి. ప్రభు, నీ ఎదుట మా తలలను వంచి వాటిని ధూళిలో ఉంచుతున్నాం. కృతజ్ఞతాహీనులుగా మేమున్నాం అయ్యా. ఇంతగా కృప పొంది మాలాంటి వాళ్ళు నైనా మళ్ళా బలహీనతలో పడడం నైనా ఎంత నష్టము, ఎంత శాపము అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తరువాత మనం ఆయన కనికరాన్ని వేడుకోవాలి. ప్రతి పాపపు మురికిని కడిగి పవిత్రపరచు ప్రభు అని విజ్ఞాపన మనం చేయాలి. పాపపు అధికారం నుండి విడుదల కలగచేయమని మొరపెట్టాలి. ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో చేసిన ప్రార్థన కూడా ఆలకించును. మా మొరలు వినకుండా ప్రభా మమ్మలను విడిచిపెట్టవద్దు, మా యొక్క ప్రార్థనలు ఆలకించు ప్రభు అని మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఇలా ప్రార్థిస్తూ మనం దేవుని సముఖాన్ని వెదకాలి. మనం చేసినటువంటి అపరాధం వల్ల ఆయన మనలను విడిచిపెట్టేశాడు కాబట్టి మనం తిరిగి ఆయనను చేరుకునేలాగా ఎంతగానో మనం బ్రతిమాలు కొన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయము చేస్తాడు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఆయన పేరు పెట్టబడినటువంటి జనులు తమను తాము తగ్గించుకుని వారి బలహీనతల విషయంలో ప్రార్థన చేసిన వారి దేశమును, లేకపోతే వారి కుటుంబమును, లేకపోతే వారి సంఘమును, లేకపోతే వారిని దేవుడు స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే మాటలు తెలియజేస్తున్నాయి. తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. మనల్ని మన కుటుంబాలను స్వస్థపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించలేక కొద్ది మాటలు మన దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీ కొందనాలు, మహాపరిశుద్ధుడా, మీ స్తోత్రాలు. ఉదయం లేచి మిమ్మల్ని ఆరాధించడానికి, వాక్యాన్ని వినడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు. మా దేశంలో ఉన్నటువంటి కరోనా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. మేమందరం తగ్గించుకుని మీ దేవాలయాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మా దేశాన్ని స్వస్థపరిచి ఎలాంటి వ్యాధులు, అనారోగ్యాలు, నైనా భయంకరమైన కరువులు, ఇబ్బందికరమైన పరిస్థితులు మా దేశానికి నష్టం రాకుండా కృప చూపించమని కోరుకుంటున్నాం. గతించిన నెలంతా కాచి మొదటి తారీఖున ప్రభువైన జూన్ మాసంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీ స్తోత్రాలు. ఈ నెలంతా కూడా కాచి కాపాడి నూతన వాగ్దానాలతోనూ, నూతన ఆశీర్వాదాలతోనూ, నూతన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తాం. ఈ దినము ఆదివారపు ఆరాధనలో మేము వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మీ మాటలు బట్టి బలపరచబడ్డానికి సహాయం చేయండి. ఈ దినం జరుగుతున్న ఆరాధన స్థలాలను జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని నడిపించి బలపరుస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.